యూనివర్సిటీలు కొత్త కొత్త వంగడలను బయటకు రిలీజ్ చేస్తాయి, కానీ అది రైతు దాకా రాదు. మీరు చెప్పే సజెషన్ ఏంటి, మీరు ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటి? రైతు ఇప్పుడు ఎప్పుడైతే దేశీ విత్తనాలు వేసుకుంటే కనుక ఈ సమస్య ఉండదు. ప్రతిసారి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి మంచి మేలైన దిగుబడులు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదనమాట. రీసెర్చ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు బీపీటీ పండించాము, దాని తర్వాత ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వచ్చింది. సో ఆర్ఎన్ఆర్ వచ్చాక ఇంకా కొంచెం సన్న రకాలు తీయాలని చెప్పేసి ఇట్లా ముందుకెళ్తూ ఉంటుంది ప్రభుత్వం. ఎప్పుడు కూడా వాళ్ళు పోటీ ప్రపంచంలో ముందుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళు మినీ కిట్స్ రూపంలో తీసుకొస్తుంది. ఆ మినీ కిట్స్ని రైతులకు ఇస్తానికి ముందుకు వస్తూ ఉంటారు. అది లిమిటెడ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక సీడ్ ప్రజల్లోకి వెళ్ళింది, ఇది చాలా బాగుంది, రిజల్ట్ బాగా వచ్చింది అనే వచ్చిందనుకోండి, మన దగ్గర అంతా కూడా పెట్టుబడిదారు వ్యవస్థ కదా. సో మధ్యవర్తులు ఎప్పుడైతే ఈ సీడ్ బాగా వస్తుంది, ఇది ప్రజల్లోకి విల్లింగ్ ఉందని తెలియగానే వాళ్ళు ఆ మదర్ సీడ్ని తీసుకుని వాళ్ళే డెవలప్ చేసి వాళ్ళ పేరు మీద వాళ్ళు అమ్ముతాం జరుగుతుంది. సో ప్రభుత్వం దొరకదు కానీ ప్రైవేట్గా దొరుకుతూ ఉంటాయి రైతులకి. సో వీటి నుంచి కూడా బయటపడాలంటే తన విత్తనాలు తానే డెవలప్ చేసుకుంటూ వస్తే కనుక కొంచెం అట్లా చేసుకుంటూ వస్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా బ్రీడర్ సీడ్ లాంటివి ఫార్మర్స్కి అందజేస్తే, ఈ ఫౌండేషన్ సీడ్, బ్రీడర్ సీడ్స్ అనేవి ఉంటాయి. ఇవి రైతులకి కనుక ఫౌండేషన్ సీడ్ అందుబాటులోకి వచ్చి వాళ్ళ సీడ్ని వాళ్ళు రీయూజ్ చేసుకునే కెపాసిటీని డెవలప్ చేయాలి రైతు స్థాయికి. అట్లా చేస్తే బాగుంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చే వాతావరణ పరిస్థితులకు అన్నిటికీ తట్టుకునే విధంగా, ముఖ్యంగా చౌడు కానీ వీటన్నిటి తట్టుకునే విధంగా ఒక 2 రకాలు కమల్, వీటికి సంబంధించి 2 రకాలు చేసినాయి. మీకు ఐడియా ఉంది కదా వాటికి సంబంధించి? ఏంటి వాటి అంటే ఇదంతా కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చౌడును తట్టుకోవడము, రైతుకు దిగుబడి రావాలని చెప్పేసి వాళ్ళు కొన్ని రకాల విత్తనాలని సంకరపరిచి చేస్తూ ఉన్నారు. సో దాని గురించి పూర్తి డేటా ఇంకా ఇవ్వాలి. మన నేలకు వచ్చేసరికి ఇప్పుడు చాలా విత్తనాలు ఏంటంటే కొన్ని స్థానికంగా మనకి పండడం ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది మన నేలకు ఎలా పండుతుంది, మనం స్థానికంగా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే. అందుకే మినీ కిట్స్ రూపంలో ఎవరైనా ఒక రైతు పండించాలి. ఫస్ట్ పండించిన తర్వాత దాన్ని పంట కాలము మనకు సూట్ అవుతుంది, ఆ దిగుబడి బాగానే ఉంటుంది, తెగులను తట్టుకుంది అన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదంతా రైతులు చెప్పగలుగుతారు అన్నమాట, పండిస్తేనే చెప్పగలుగుతాం.